జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 218. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి ఆ యజ్ఞ అనంతరము దానములు చేశాడు. ఈ విషయాన్ని వైశంపాయనుల వారు మహాభారతం చెబుతూ రాజరాజ జనమేజయుడికి ఈ యజ్ఞం తర్వాత ఇటువంటి దాన ధర్మాలు చేశాడు ధర్మరాజు అని చెప్తున్నాడు. అది చూద్దాం. జనమేజయ మహారాజా ధర్మరాజు అశ్వమేధ యాగం పూర్తి చేసినాక ఇక చేయవలసింది దాన కార్యక్రమాలు. దాదాపుగా ధర్మరాజు ఆ రోజు చేసిన దానములు 1000 కోట్ల టంకాలు ఉంటాయి. అంతటి బంగారు మణిమాణిక్యాలను, ధనాన్ని, బంగారు నాణ్యాలను ఉత్తమ బ్రాహ్మణులకు, పేదలకు, పురోహితులకు అందరికీ చేస్తూ ఆ యజ్ఞము చేసినటువంటి హోతలకు కూడా విరివిగా వారు ఊహించినంతటి దానాలు ఇచ్చాడు. చివరిగా ఆ మహాత్ముడు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి శ్రీమన్నారాయణ యొక్క అంశజుడైనటువంటి ఆ వ్యాసుల వారిని కలిశాడు. మహాత్మా, నా ఈ అశ్వమేధ యాగాన్ని ఘనంగా పూర్తి చేశారు కనుక మీకు నేను నా సర్వము సామ్రాజ్యాన్ని, వివిధ వస్తు జాలాలను అన్నింటినీ కలిపి మీకు ఈ భూమిని దానంగా ఇస్తున్నాను, స్వీకరించండి అని ఇచ్చాడు. వ్యాసుల వారు కూడా ఆ ధర్మరాజు ఇచ్చేటువంటి ఆ భూదానం అంటే మొత్తం సామ్రాజ్య దానాన్ని స్వీకరించాడు. ఆ తదుపరి ఆ వ్యాస మహానుభావుడు అంటున్నాడు, ధర్మరాజా, నేనా దేశములను పరిపాలించే ఆలోచనలో లేనివాడిని, నాకు పరిపాలన ఇష్టము లేదు. నాకు ఎందుకు, నువ్వు ఇచ్చావు గనుక నేను బ్రాహ్మణుడిని గనుక తీసుకున్నాను దానం. ఇప్పుడు మరలా నీవు నీ భూభాగాన్ని, మొత్తం ఈ దేశాన్ని, నాకు ఇచ్చిన దానం మొత్తాన్ని కొంత బంగారం నాకు ఇచ్చి కొనుక్కో, తీసుకో అన్నాడు వ్యాసుల వారు. ఓ పూర్వవంశ శ్రేష్ఠ ధర్మరాజా, నీకు ధర్మమును తెలుసు కదా. బ్రాహ్మణునికి దానంగా వచ్చిన దానిని అతడు బంగారానికి కానీ, ధనంకు కానీ, ఇతర సరిసమానమైనటువంటి వస్తువులకు కానీ అతను సరి అయిన ధర వచ్చింది అనుకుంటే అతడు అమ్మివేయవచ్చును. ఆ అమ్మివేసిన దానిని ఎవరైనా కొనుక్కోవచ్చును. ఇది తెలుసు కదా. అందుకని నాకు బంగారు నాణ్యములు ఈ సామ్రాజ్యానికి చెల్లించి నువ్వు కొనుక్కో తిరిగి అన్నాడు వ్యాసుల వారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, ధర్మరాజా, వ్యాస భగవానుల వారు చెప్పినది ధర్మసమ్మతము. బ్రాహ్మణుడు తనకు వచ్చిన దానాన్ని తిరిగి అమ్మివేయవచ్చును. దాన్ని ఎవరైనా బంగారం లేదా ధనము, ధాన్యము ఏదైనా ఇచ్చి కొనుక్కోవచ్చును. కనుక వారు అడిగినది బంగారు నాణ్యములు కనుక నీ దగ్గర ఉన్న బంగారు నాణ్యములు ఇచ్చి ఆ భూమండలాన్ని తిరిగి నువ్వు కొనుక్కోవచ్చును, కొనుక్కో అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అది ధర్మసమ్మతం అని చెప్పిన తరువాత ధర్మరాజు, ద్రౌపది, ఇతర పాండవులంతా కూడా సరే అని అలా వ్యాసుల వారి దగ్గర నుంచి ఆ భూమిని కొనడానికి సిద్ధమయ్యారు. అంటే ఆ సామ్రాజ్యాన్ని కొనడానికి. అప్పుడు వ్యాసుల వారి వద్ద ఈ సామ్రాజ్యాన్ని కొనుక్కోవాలనుకున్నారు పాండవులు కనుక వారి వద్ద ఇంకా మిగిలి ఉన్నటువంటి 1,000,000 కోట్ల బంగారు టంకములను తెప్పించి ఒక పెద్ద కొండంత రాశిగా పోశారు వ్యాసుల వారి ముందు. వ్యాసు భగవాన్ ఈ 1,000,000 కోట్ల బంగారు టంకాలను తీసుకొని మాకు మా సామ్రాజ్యాన్ని అమ్మివేయము అన్నారు. సరే అని వ్యాసుల వారు ఆ బంగారు టంకములను 1,000,000 కోట్లు తీసుకొని తిరిగి ఆ సామ్రాజ్యాన్ని ధర్మరాజుకు విక్రయించేశాడు వ్యాసుల వారు. అప్పుడు సామ్రాజ్యం వల్ల ధర్మరాజు పరం అయ్యింది. తనకు వచ్చిన 1,000,000 కోట్ల బంగారు టంకములు ధనాన్ని
వ్యాసుల వారు ఆ యాగానికి వచ్చినటువంటి హోతలకు, యాజులకు, ఉత్తమ బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు, అన్నాగతి, అబ్బాగతి అందరికీ కూడా పంచి వారు మొయ్యగలిగినంత ఇచ్చాడు. కొందరైతే బండతో మోసుకొని వెళ్ళారు. ఇంకా కొంత మిగిలిపోయింది. ఆ మిగిలిన దానిని ఆ వ్యాస భగవానులు వారు, ఇది పంచగా మిగిలి నాకు ఉండిపోయింది, నా వాటాగా ఉండిపోయింది, దీనిని కుంతీమాతకు ఇచ్చివేస్తున్నానని కుంతీమాతకు ఇచ్చివేశాడు వ్యాసుల వారు. కుంతీమాతకు వ్యాసుల వారు ఇవ్వగా ఆమె కాదనక తీసుకొని దానిని మరలా ఇంకా అక్కడ మిగిలి కొత్తగా వస్తున్నటువంటి బీద బ్రాహ్మణులు, బీద ప్రజలు అందరికీ ఆ బంగారు నాణ్యాలను పంచి ఇచ్చివేశారు. అలా ధర్మరాజు యజ్ఞమైన తర్వాత ఆ బంగారం అందరూ సంచులతో, బిందులతో, బళ్ళతో మోసుకుని వెళ్ళారు. ఇలా ధర్మరాజు యొక్క అశ్వమేధ యాగం గురించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, పైనుంచి చూస్తున్నటువంటి దేవతలు అందరూ వేణోళ్ళ కొనియాడారు, పొగిడారు. ధర్మరాజు యొక్క అశ్వమేధ యాగాన్ని చూడడానికి అతిథులుగా వచ్చినటువంటి క్షత్రియులకు, అనగా దేశ రాజులకు అందరికీ వజ్ర, వైడూర్య, మణి, మయూరగ బహుమతులు విరివిగా ఇచ్చాడు ధర్మరాజు. దుస్తలకు, బబ్రువాహనుడికి ప్రత్యేకంగా కానుకలు, బంగారము, వజ్రములు, వైడూర్యములు కలిపి వాళ్ళ రథాలలో ఎక్కించి పంపించాడు. దుస్తల, బబ్రువాహనుడు అన్న అనుమతి తీసుకుని సగౌరవంగా వెళ్ళిపోయారు. దుస్తల ప్రార్థించగా, గాంధారీదేవి సంతోషించగా అర్జునుడిని పంపించి గాంధార దేశానికి, అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాలకు ఎవరెవరు రాజులు ఉన్నారో ఆ రాజులు చేస్తూ దుస్తలకు మాత్రము వారి భర్త యొక్క సామ్రాజ్యాన్ని ఆమె యొక్క మనుమడికి ఇచ్చి అభిషేకం చేయించాడు ధర్మరాజు. గాంధారి మాత చాలా సంతోషించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అంటున్నాడు, ధర్మరాజ, కురుక్షేత్ర యుద్ధములో చాలామంది రాజులు చనిపోయారు. వారి కుమారులు లేదా వారి రాణులు మిగిలి ఉన్నారు. వారందరికీ నీ తమ్ములను పంపించి ఆయా దేశాలలో చనిపోయిన వారి భార్యలను కానీ కుమారులను కానీ వారిచ్చ మేరకు రాజులుగా అభిషేకం చేయించి వారంతా నీకు సామంతులుగా ఉంటారు. ఏ రాజ్యం కూడా రాజు లేకుండా ఉండదు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా చెప్పగానే ధర్మరాజు ఆనతి తీసుకొని భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ వివిధ రాజ్యాలకు వెళ్ళి ఆ రాజ్యాలలో ఉన్నటువంటి చనిపోయిన రాజు యొక్క భార్యకు కానీ, జ్యేష్ఠ కుమారుడికి కానీ, ఇతర కుమారులకు కానీ వారి యొక్క ఉమ్మడి ఇచ్చ మేరకు వారిని రాజుగా ప్రకటన చేసి అభిషేకాలు చేయించారు. తిరిగి వచ్చారు అందరినీ అభిషేకాలు చేసి. ఇలా ధర్మరాజు వల్ల రాజులుగా అభిషేకాలు పొందిన వారంతా కూడా ధర్మరాజుకు సామంతరాజులై నిలిచారు. ఉలూపి, చిత్రాంగ, అర్జునుడి భార్యలు, వారి కుమారుడు బబ్రువాహనుడు తిరిగి వెళ్ళిపోగా వీరు మాత్రము కొంతకాలం ఇక్కడే మా పతిదేవునితో ఉంటాం అని చెప్పి కుమారుని పంపించి వేసి వారు అర్జునుడితో ఉన్నారు. వారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ద్రౌపది మరియు సుభద్ర. అందరూ మెచ్చుకోని విధంగా ఉత్తమ రీతిలో ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడిని, బలదేవుడిని, సాత్యకిని ఎంతో విధంగా గౌరవించి విలువైన మణి, మయూరములు, రత్న ఖచ్చిత వస్తువులు, ధనము అంతా వారి రథములలో నింపి వారిని సగౌరవంగా పంపించారు. అయితే కృష్ణ పరమాత్ముడు మాత్రం అక్కడే ఇంకా ఉండిపోయాడు. బలదేవుడు, సాత్యకి వెళ్ళిపోయారు. ఇలా ఘనంగా జరిగింది ధర్మరాజు యొక్క అశ్వమేధ యాగం. ఘనంగా ఇచ్చాడు అందరికీ కానుకలు, అంటే బహుమతులు లేదా దానములు. అలా మరుత్తుని యొక్క బంగారం బ్రాహ్మణులు దాచిపెట్టగా వాటిని తీసుకొని బ్రాహ్మణుల యొక్క కోరిక మేరకు తీసుకొని సొంతం చేసుకొని దానిని మిగుల్చుకోకుండా దానం చేశాడు ధర్మరాజు. ఘనంగా జరిగింది అశ్వమేధ యాగం. జై శ్రీమన్నారాయణ.